ప్రతిష్టాత్మక ఓయూ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రతిష్టాత్మక ఓయూ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 107వ వార్షికోత్సవ వేడుకల్లో సందర్భంగా ఓయూలో ఉదయం 2K వాక్ నిర్వహించారు. వందలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, ప్రొఫెసర్లు 2K వాక్ లో పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ మాట్లాడుతూ వార్షికోత్సవాలను గత 3 సంవత్సరాలుగా తక్ష్ పేరుతో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఓయూ అభివృద్ధిలో పూర్వ విద్యార్థుల కృషి ఎంతో ఉందని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో డైనమిక్ యాక్టివిటీస్ను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించి ఉస్మానియా తక్షను మేము 2022లో ఏర్పాటు చేయడం జరిగింది. ఉస్మానియా తక్ష అంటే కొత్త ఆవిష్కరణలకు ఒక వేదికగా ఉండాలనే ఉద్దేశంతో ఇన్వెంట్ చేయడానికి అవకాశం ఉండేటువంటి విధంగా ఒక మార్గదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో ఉస్మానియా యూనివర్సిటీ యొక్క కల్చర్ను, ఉస్మానియాలో చరిత్రను ముందు తరాలకు తెలియజేయడానికి ఉద్దేశించి ఈ ఉస్మానియా తక్ష ప్రోగ్రాంను 3 రోజుల పండుగను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అందరం మనం బర్త్డే చేసుకుంటాం, కానీ ఉస్మానియా యూనివర్సిటీ ఫౌండేషన్ డేను గతంలో ఎప్పుడు కూడా చేయలేదు. కానీ మేము వచ్చిన తర్వాత ఇది 3rd ఫౌండేషన్ డేను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 days యొక్క ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఉస్మానియా తక్ష బ్యానర్ కింద మొదటి రోజు కర్టెన్ రేజర్ కింద 2K వాక్ను ఏర్పాటు చేయడం జరిగింది. అది అందరు విద్యార్థులు మా యొక్క 650 కాలేజెస్ ఉన్నటువంటి విద్యార్థులు అఫిలిటీ కాలేజీలలో కూడా ఈ సెలబ్రేషన్స్ చేసుకోవాలని కూడా పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈ 2K వాక్ను ఈరోజు ఇంతకుముందు ఎప్పుడు కూడా ఆర్ట్స్ కళాశాల నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ వరకు పోయేది. ఈరోజు మేము ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి మేము ఈ యొక్క ఉస్మానియా పైలాన్ను నిర్మించడం జరిగింది కాబట్టి ఇక్కడికి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా 2వ రోజును ఓపెన్ డేగా మేము డిక్లేర్ చేయడం జరిగింది. ఆ ఓపెన్ డే యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి పరిశోధన, అక్కడ జరుగుతున్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్, అక్కడ ఏ విధంగా ల్యాబ్ టు ల్యాండ్ అనేటువంటి కాన్సెప్ట్ను తీసుకొని మేము ఈ యొక్క ఓపెన్ డేని ఏర్పాటు చేయడం జరిగింది. మా కింద ఉన్నటువంటి ఆల్ అఫిలియేటెడ్ కాలేజ్లో ఉన్నటువంటి విద్యార్థులు అవి చూసి ఎక్స్పీరియన్స్ అవుతూ ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఫ్యూచర్లో ఉస్మానియా యూనివర్సిటీకి రావడానికి వాళ్ళకి ఒక అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏం పరిశోధన చేస్తున్నటువంటి సమాజానికి చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఓపెన్ డే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఫౌండేషన్ డేను ఏప్రిల్ 26, 1917లో ఏర్పాటు చేయడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని చాలామందికి ఏ రోజు ఉస్మానియా యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయిందనేటువంటి విషయం మా విద్యార్థులకు, టీచర్స్ కూడా చాలామందికి తెలియదు. దాన్ని అవగాహన పెంచడానికి ఉద్దేశించే ఈ యొక్క ఫౌండేషన్ డే లెక్చర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది ఏప్రిల్ 26 రోజు నీతి ఆయోగ్ మెంబరు సారస్వతి గారుని ఇన్వైట్ చేశాము. అతను ఠాగూర్ ఆడిటోరియంలో 10 o'clockకి తన యొక్క లెక్చర్ ఉంటుంది. ఫాలోడ్ బై సోషల్ లైఫ్, అంటే యూనివర్సిటీలో కేవలం ఎడ్యుకేషనే కాదు, సోషల్ లైఫ్, కల్చరల్ లైఫ్ కూడా ఉండాలనే ఉద్దేశంతో దాదాపు మా ఉస్మానియాలో చదువుతున్నటువంటి విద్యార్థుల చేత ఒక 32 కల్చరల్ టీమ్స్ తోటి ఈ యొక్క కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 రోజుల పండుగ ద్వారా ప్రపంచానికి, అదేవిధంగా మన యొక్క తెలంగాణ సమాజానికి ఉస్మానియా చేస్తున్నటువంటి కార్యక్రమాలను చెప్పడమే ఈ యొక్క ముఖ్య ఉద్దేశము. అదేవిధంగా ఫౌండేషన్ డే ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ యొక్క విజ్ఞానాన్ని పంచడానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమమే ఉస్మానియా తక్ష.
సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.